భక్తుల కోసం నడిచి వచ్చిన దేవుని కథ మీకు తెలుసా? ఒకప్పుడు విద్యానగరానికి చెందిన మాధవ్ అనే పేద బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను భక్తిపరుడు, నిజాయితీ గలవాడు. ఒకరోజు అతను యాత్రకు వెళ్ళిన వృద్ధ ధనవంతుడైన బ్రాహ్మణుడిని సేవించడానికి ముందుకు వచ్చాడు. ఆ వృద్ధుడిని ఎంతో ప్రేమతో, శ్రద్ధతో సేవించాడు. అతని భక్తి, వినయం చూసి ఆ వృద్ధుడు, నీ సేవకు ప్రతిఫలంగా నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను అని మాటిచ్చాడు. ఆ సమయంలో వారు కృష్ణ స్వరూపమైన గోపాల్ దేవుడి సన్నిధిలో ఉన్నారు. యాత్ర ముగిసిన తర్వాత వారు విద్యానగరానికి చేరుకున్నారు. కానీ ఇంటికి చేరిన వృద్ధుడిపై కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరిగింది. పేదవాడికి మా కుమార్తెని ఎలా ఇస్తాం అని వారు అభ్యంతరం చెప్పారు. చివరికి వృద్ధుడు తన మాటను తిరస్కరించాడు. నిజాయితీ గల మాధవ్ బాధతో, మీరు గోపాల్ దేవుడి సాక్షిగా మాటిచ్చారు అని చెప్పాడు. అందుకు వారు, ఆ విగ్రహమే వచ్చి సాక్ష్యం చెబితేనే మేము ఒప్పుకుంటాం అని ఎగతాళి చేశారు. దీంతో మాధవ్ తిరిగి బృందావనానికి వెళ్లి గోపాల్ దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభు, మీరు సాక్షిగా నిలవాలి, నా నిజాన్ని రక్షించాలి అని వేడుకున్నాడు. భక్తుని ఆర్తి చూసి కరుణామయుడైన గోపాల్ దేవుడు స్పందించారు. నేను నీ వెంట వస్తాను, కానీ నువ్వు ముందుగా నడవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. నా పాదనాదం వినిపిస్తుంటుంది అని చెప్పారు. మాధవ్ భక్తితో ముందుకు నడిచాడు. గోపాల్ దేవుడు నిజంగా అతని వెనుక నడిచారు. అడుగుల శబ్దం వినిపిస్తూ ఉండేది. గ్రామానికి చేరువలో శబ్దం ఆగిపోవడంతో మాధవ్ ఆందోళనతో వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే గోపాల్ దేవుడు అక్కడ శిలారూపంలో నిలిచిపోయారు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. జరిగిన సంగతి తెలుసుకొని వృద్ధుడు తన తప్పు ఒప్పుకొని మాట నిలబెట్టుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీట్ యోధ ఛానల్.